హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏమేం చేస్తున్నారు? కామెంట్ చేసేసేయండి. ఐ థింక్ మీరు బాగానే ఉన్నారు కదా? ఓకే. అండ్ ఈరోజు వీడియో లేట్ చేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేసేసేద్దాం. అండ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి అసలైన మగాడు తను ప్రేమించిన అమ్మాయితో లేదా తన పార్ట్నర్‌తో ఇలా ఎప్పటికీ చేయడు అనమాట. సో, మరి నేను చెప్పిన తర్వాత మీరు అసలైన హీరోనా? లేకపోతే జీరోనా? అనేది అర్థమైపోతుంది అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బెల్ యాక్టివ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుందనమాట. మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9668282223. నెంబర్ 1 వచ్చేసి ముఖ్యమైన విషయాల్లో ఎప్పటికీ అబద్ధం చెప్పరు అనమాట. అండ్ ఈ రోజుల్లో నిజంగా శ్రీరామచంద్రుడు ఉన్నారంటారా? ఏమో అక్కడక్కడ ఉండొచ్చేమో, నాకైతే తెలీదు కానీ బట్ అబద్ధాలు చెప్పేవాళ్ళు మాత్రం 100లో 99% ఉన్నారు అనమాట. కానీ అబద్ధాలు అనేవి చిన్న విషయాల్లో ఎప్పుడు కూడా అది ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. సో, అంటే చాలామంది అబద్ధాలు కొన్ని సిట్యుయేషన్‌లో ఆడుతూ ఉంటారు కానీ బట్ చిన్న విషయాలకి అబద్ధాలన్నా తప్పు లేదు. ఒకరు మన వల్ల హర్ట్ అవ్వకూడదు అని చెప్పే అబద్ధం మంచే అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు కూడా కొన్ని ఉంటాయి లైఫ్‌లో. వాటిల్లో కూడా మీరు అబద్ధం చెప్పారనుకోండి ఫినిష్ అనమాట ఇంకా. సో, అంటే యాక్చువల్లీ నిజమైన హానెస్ట్ పర్సన్ అయితే ఆ అబ్బాయి ఎప్పటికీ కూడాను మెయిన్‌గా ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రం తన పార్ట్నర్‌కి, తను ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్‌కైనా కావచ్చు, ఎప్పటికీ అబద్ధాలు చెప్పరు అనమాట. రెండోదొచ్చేసి అసలైన మగాడు ఎప్పటికీ తన గర్ల్ ఫ్రెండ్ పైన కానీ, పార్ట్నర్ పైన కానీ ఎవరైనా కావచ్చు చెయ్యి ఎత్తరు అనమాట. చాలామంది ఎలా అంటే ఒక మేల్ అనే ఇదితో చాలామంది అమ్మాయిల పైన హెరాస్ లాగా కావచ్చు, చేసుకోవటం అంటే కొట్టడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు మగాళ్ళు కాదు యాక్చువల్లీ. వాళ్ళు జీరోస్ అనమాట. సో, ఎప్పుడూ ఒక అమ్మాయి పైన చెయ్యెత్తి అనేది కొట్టకూడదు. సో, అలా కొట్టకుండా నార్మల్‌గా మాటలతోనే వాళ్ళని ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోండి. అంతేకానీ ప్రతి దానికి నార్మల్‌గా కామన్‌గా రిలేషన్‌షిప్ అన్న తర్వాత గొడవలు ఇవన్నీ ఓకే వస్తుంటాయి. రావని నేను చెప్పను కానీ బట్ వచ్చిన దాన్ని నార్మల్‌గా అది మాటలతోనే డీల్ చేసేసుకోవాలి అనమాట. లేదా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. అంతేకాని ఎప్పుడు కూడా ఒక అమ్మాయి పైన చెయ్యెత్తి కొట్టడం కానీ అలాంటివి చేయకూడదు. సో, అలాంటివి మనుషులైతే చెయ్యరు. మనసున్న వాళ్ళైతే అసలు చెయ్యరు అనమాట. సో, అది అని చాలామందికి తెలుసో లేదో కానీ అండ్ ఎప్పుడు కూడాను ఎంత పెద్ద గొడవ వచ్చినా లేదా ఎంత పెద్ద కోపం వచ్చినా సరే చాలామంది మాటలతోనే డీల్ చేసేస్తారు. చాలా తెలివిగా డీల్ చేస్తారనమాట. బట్ మూర్ఖంగా ఉండే కొంతమంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే అనమాట. సో, అమ్మాయి పైన చెయ్యెత్తడం కానీ, కొట్టడం కానీ చేస్తుంటారు. అండ్ నేను చెప్పాను కదా! మీరు నిజమైన అసలైన మగాళ్ళైతే ఎప్పుడు కూడాను మీ పార్ట్నర్ పైన చెయ్యెత్తి కొట్టమాకండి. థర్డ్ వన్ వచ్చేసి ఎవరైనా మీ పార్ట్నర్‌ని బయట ఎవరైనా కానీ కొంచెం ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నా, అగౌరవపరుస్తున్నా కూడాను మీరు చూస్తూ అలా కామ్‌గా ఉండమాకండి. వాళ్ళకి బుద్ధొచ్చేలాగా మీ మాటలతోనే సమాధానం ఇవ్వాలి అనమాట. సో, అంటే నువ్వేంటి అసలు నువ్వు నీ క్యారెక్టర్ ఏంటి? అండ్ నువ్వు ఒక పార్ట్నర్‌కి ఎంత విలువిస్తున్నావు? ఎంత ప్రేమిస్తున్నావు? అనేది ఇలాంటి సందర్భాల్లోనే తెలుస్తుందనమాట. సో, ఎవరైనా మీ వైఫ్‌నో లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్‌నో, నీ క్రష్ ఎవరైనా నువ్విష్టపడే అమ్మాయిని ఎవరైనా కొంచెం ఇబ్బంది పెడుతూ హెరాస్ చేస్తున్నట్లుగా కానీ అంటే కొంచెం వల్గర్‌గా మాట్లాడటం కానీ అలాంటివి చేసినప్పుడు మాత్రం సహిస్తూ, చూస్తూ అలా కూర్చోమాకండి. వాళ్ళకి బుద్ధొచ్చేలాగా గుణపాఠం చెప్పాలి. చెప్తారు కూడా అసలైన మగాళ్ళైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్‌ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేయమాకండి. ఇది చాలామంది చేస్తున్నారు. బట్ దాని రిజల్ట్ చాలా దారుణంగా ఉంటది. మీకు ఫ్యూచర్‌లో మాత్రం ముందే చెప్పేస్తున్నాను. ఎవరినైనా ఒక అమ్మాయిని చూయించి చూడు తను ఆహ్, ఎలా ఉంది? సో, తను చూసి నేర్చుకోవచ్చు కదా! సో, అంటే ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటే డైరెక్ట్‌గా చెప్పేసేయండి వాళ్ళకి. సో, "నువ్వు ఇది మార్చుకుంటే బావుంటుంది కదా! నువ్వు ఇలా మాట్లాడితే బావుంటుంది కదా! నువ్వు ఈ డ్రెస్సింగ్ స్టైల్‌లో ఇంకా బెటర్‌గా ఉంటావు." ఇలా చెప్పండి కానీ సో, ఆ అమ్మాయి చూడు ఎలా ఉందో, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు కదా! ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు కదా! ఇలాంటి మాటలు వద్దు. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా హీరో మెటీరియల్‌గా ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోండి. తను లైఫ్ పార్ట్నర్‌తో ఏకాంతంగా ఉన్నా, లేదంటే
బయట ఉన్నా సరే ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాడు అనమాట. అంటే నలుగురిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తన పార్ట్నర్‌కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు అనమాట. ఇంకా తన ఇష్టాలు ఏంటి అని తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనకేమి ఇష్టం, తనకెక్కడికెళ్తే ఇష్టం, తనకెలా ఉండాలి. సో, ఇవన్నీ కొన్ని ఇష్టాలని అడిగి మరీ తెలుసుకుంటారు కూడా. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి సర్ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటారు. అది ఒక గిఫ్ట్స్ రూపంలో కావచ్చు, సంథింగ్ ఎలా అయినా కావచ్చు. సో, వాళ్ళకి కొంచెం హ్యాపీ ఫీలింగ్ రావాలి, వాళ్ళు కొంచెం బావుండాలి అనే థాట్‌తో కావచ్చు, కొంచెం ఐ థింక్ కొంచెం రొమాంటిక్‌గా ఆలోచించగా అయినా కావచ్చు, ఖచ్చితంగా తన పార్ట్నర్‌కి ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూనే ఉంటారు అనమాట. సో, ఇవన్నమాట మెయిన్‌గా. అండ్ మీరు జెంటిల్‌మ్యాన్ లేకపోతే హీరో సో, నిజంగా నేను ఒక గుడ్ పార్ట్నర్ అని మీరు అనిపించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అలా ఉండి తీరాల్సిందే అనమాట. అంటే కొన్ని ఏవైతే చేయకూడదో అవి నేను చెప్పాను. మేబీ మీరవి చేస్తూ ఉన్నట్లయితే మీరేంటి అనేది మీకే అర్థమైపోయి ఉంటుంది. అండ్ నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకునే వాళ్ళు వన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ టేక్ కేర్. అండ్ నేను మరొక వీడియోతో అయితే కలుస్తాను.